హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం కొత్తగా పిబ్బరి చేను మేస్తున్నాం అనమాట. గొర్రెలకు మంచిగా గొర్రెలు 2-3 దినాల నుంచి గొర్రెలు మేయకపోతే ఒక చేను దొరికిండే. ఇప్పుడు దానిలోకి వెళ్దాం. ఏదో గొర్రెలను అయితే మెల్లగా వేసుకుపోతున్నాం బాట పోంటి. మన గొర్రెలను అయితే చిన్నగా 4-5 కిలోమీటర్లు నడిపించుకుంటూ వెళ్ళాలి. అంత దూరం ఉందన్నమాట ఆ చేను. ఆ చేను మేస్తే మేయకుండా 1 గంట సేపు పడుతుంది నడుచుకుంటూ పోనీకే. ఇంకా అవతల మేసి అవే ముద్దుగా ఉంటాయి. ఎంత తింటో చూడండి, ఫుల్గా. ఫుల్ పండుగ, గొర్రెలు ఫుల్గా తింటే చూడండి. ఇప్పుడు అందుకే ఆ డ్యాన్స్ కూడా పెట్టిన. గొర్రెలు ఫుల్ గడ్డి అనమాట. మస్తు తిని అవంతా కదే అవుతుంది. పెబ్బరి తోట మొత్తం గుప్పుల్లో అది చేను నిండుగా ఉండే. అదే అంత ముద్ద తినేదా గొర్రెలు. చిన్న ఒక 10 రోజుల నుంచి మేలే గొర్రెలు. ఈ చేను తిన్నాక మంచిగా మేసినాయి గొర్రెలు. మొత్తం గడ్డే, మొత్తం దానిలో కాలుతుంది. ఫుల్ ఎంజాయ్ చేసినాయి గొర్రెలు అయితే. ఈ విధంగా అయితే ఈరోజు మాది దినం గడిచిపోయింది. కానీ దూరం నడుచుకుంటూ వచ్చేటాలకు చాలా లేట్ అయిపోయింది. దగ్గర నింటే బాగుండు. ఏం చేస్తాం, గడ్డి ఉన్నతోనికి శాస్త్రం ఉంటుంది. అన్నం గడ్డి కాడికి రాలేదనుకోండి శాస్త్రం, ఏమనుకోకండి. గడ్డి ఉన్న కాడికే మనం వెళ్ళాలి అంతే. ఈ విధంగా అయితే మనం ఇది ఒక్క రోజు గడి అనేది గడిచిపోయింది. మనం నిదానంగా వెళ్తాం. ఇదో గొర్రెలు నడుచుకుంటా కొన్ని పొడాల వెనకలాడుతుంది. ఇప్పుడు దాన్ని దుగ్గుకుంటా వేసుకుంటా. ఈ వానకాలం వస్తే గొర్రెలతో ఇబ్బంది ఉంటుంది కదా, మొత్తం కాలు గుంటుతున్నాయి గొర్రెలకి. కుంటకుండా కూడా మందులు దాపినాము కాలు గుంటకుండా. ఈ విధంగా మీది కూడా ఏమన్నా కాలు మందులు దాపుకుంటే మంచిదన్నమాట. ఇదో అవన్నీ వెనకలు పడ్డాయి. లాస్ట్కి వస్తారు అది. ఇదో అన్ని గుంపులుగా ఈ విధంగా అయితే వేసుకొని ఈరోజు దానిలో కడుపు అయితే నింపినాం. అవి అనుకోవచ్చు మంచిగా. మీరు కూడా మీకు గొర్రెలు ఉంటే ఇంత మేపండి. మా మేకలు చూడండి ఎట్లా అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్.